హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా బుక్స్ అండ్ ఆథర్స్ అంటే ఈ యొక్క పుస్తకాలు మరియు రచయితలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు అండ్ అదేవిధంగా కీలకమైనటువంటి పాయింట్స్ యొక్క క్లాస్ వన్ డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ గానే ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క డేటా ఇవ్వడం జరిగింది కదా. ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ యొక్క బుక్స్ అండ్ ఆథర్స్ సంబంధించినటువంటి డేటాలోకి వెళ్ళిపోదాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. వీడియోని చివరి వరకు చూస్తేనే చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ యొక్క డేటా తెలుసుకోవడంతో పాటు మీ యొక్క ఎగ్జామ్లో ఆ యొక్క క్వశ్చన్స్ని మీరు స్కోర్ లెక్క మార్చుకోగలరు. ఓకే, లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, బుక్స్ దట్ కంటైన్ ద రికార్డ్స్ ఆఫ్ క్రీస్ట్ లైఫ్ ఆర్ నోన్ యాజ్. సో ఇక యేసుక్రీస్తు యొక్క జీవిత రికార్డులను కలిగి ఉన్నటువంటి పుస్తకాలను డాష్ అని పిలుస్తారు. సో వీటిని సువార్తలు, ప్రసంగాలు, తోరాలు లేదా కీర్తనలు ఏమని పిలుస్తారు? ఏమని పిలవడం జరుగుతుంది? సువార్తలు అనేది పిలవడం జరుగుతుంది. సువార్త మహాసభలు అనేది నిర్వహిస్తూ ఉంటారు కదా. సో ఇక యేసుక్రీస్తు జీవితానికి సంబంధించినటువంటి రికార్డులను కలిగి ఉన్నటువంటి పుస్తకాలను సువార్తలు అనడం జరుగుతుంది. ద లైఫ్ ఆఫ్ జీసస్. సో ఈ విధంగా ఆ యొక్క టైం లైన్ మొత్తం ఏదైతే ఉంటుందో వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క సువార్తలు అయితే ఉండడం జరుగుతుంది. ఈ యొక్క పవిత్ర బైబిల్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క పవిత్ర గ్రంథమైనటువంటి బైబిల్లో నమోదు చేయబడినటువంటి మేసయ్య ప్రభు అయినటువంటి యొక్క యేసుక్రీస్తు జీవిత గాథలు మనకి ఒక సువార్తలు. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్? లేడీ డాక్టర్స్ ద అన్సోల్డ్ స్టోరీస్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ ఇన్ మెడిసిన్. లేడీ డాక్టర్స్ ది అన్టోల్డ్ స్టోరీస్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ ఇన్ మెడిసిన్. పుస్తక రచయిత ఎవరు? సో ఈ యొక్క పుస్తకాన్ని రచించినటువంటి రచయిత కవిత రావు. సో దిస్ ఈస్ ద బుక్. ఓకే, సో బుక్ యొక్క కవర్ పేజ్ ఇస్తే మీకు పర్ఫెక్ట్ ఉంటుందని ఒక కవర్ పేజ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా మీకు దీనికి సంబంధించినటువంటి టోటల్ థియరీ కంటెంట్ కావాలనుకుంటే మీకు ఒకే దగ్గర మన యొక్క లూస్ అండ్ జీకే థర్డ్ ఎడిషన్లో ఉంది. అండ్ దాంతోపాటు ఎన్సీఆర్టీ సంబంధించినటువంటి స్టార్ట్ జీకే దాంట్లో కూడా మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ యొక్క బుక్ సంబంధించినటువంటి డేటాలో భాగంగా బుక్స్ అండ్ ఆథర్స్ ఎక్కడ ఉన్నాయి చెప్తా, ఆ తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ అనేది చాలు చూద్దాం. ఎందుకంటే ఎగ్జామ్ దగ్గరకు ఉంది కాబట్టి ఒక తక్కువ టైంలో మన యొక్క క్వశ్చన్ డిస్కస్ చేస్తే చాలా ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఫస్ట్ మీకైతే ఎక్కడ ఉందని చూపిస్తా, ఆ తర్వాత మన యొక్క క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు ఫస్ట్ లింక్ అనేది అందుబాటులో ఉంటుంది. దానిపై క్లిక్ చేసిన తర్వాత మన యొక్క అఫీషియల్ స్టోర్ ఓపెన్ అవుతుంది. ఆ యొక్క స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు కింద స్క్రోల్ డౌన్ చేస్తే ఎన్సీఆర్టీ బేస్డ్ స్టార్టింగ్ జీకే మీకు అయితే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం రావడం జరుగుతుంది. సో ఈ యొక్క మెటీరియల్ మీరు కింద స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఫేమస్ బుక్స్ అండ్ ఆథర్స్. సో పేజ్ నెంబర్ 107 నుంచి 117 వరకు అయితే ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది, ఫేమస్ బుక్స్ అండ్ ఆథర్స్. సో టాపిక్ వైజ్గా మీకు ఇక్కడ డేటా అనేది అందుబాటులో ఉండడం జరిగింది. ఏన్షియంట్ పీరియడ్ సంబంధించినటువంటి బుక్స్, మిడివల్ అండ్ అదేవిధంగా మోడర్న్ అండ్ దాంతోపాటు మనకి ఇండియన్ హిస్టరీ ఓవరాల్ కాన్సెప్ట్ సంబంధించినటువంటి ఫేమస్ అయినటువంటి బుక్స్ అండ్ అదేవిధంగా మనకు ఈ యొక్క జనరిక్ బేస్ పైన అంటే క్లాసిక్ లిటరేచర్, మోడర్న్ ఫిక్షన్, మిస్టరీ అండ్ థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్స్, ఫ్యాంటసీ అండ్ అదేవిధంగా రొమాన్స్, హిస్టారికల్ ఫిక్షన్, నాన్ ఫిక్షన్, బయోగ్రఫీస్ అండ్ అదేవిధంగా ఆటోబయోగ్రఫీస్ అండ్ అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ అండ్ పర్సనల్ డెవలప్మెంట్, ఫిలాసఫీ, సైన్స్ అండ్ నేచర్, సైకాలజీ, బిజినెస్ అండ్ ఎకనామిక్స్, పాలిటిక్స్ అండ్ సోషల్ ఇష్యూస్, పోయిట్రీస్, ట్రావెల్ అండ్ అడ్వెంచర్, రిలీజియన్ అండ్ స్పిరిచువాలిటీ, సైన్స్ ఫిక్షన్ అండ్ ఫ్యాంటసీ సిరీస్, యంగ్ అడల్ట్ అండ్ చిల్డ్రన్స్ ఫిక్షన్, మిస్టరీ అండ్ డిటెక్టివ్ సిరీస్. ఈ విధంగా మనకు టాపిక్ వైజ్ అండ్ దాంతోపాటు లేటెస్ట్ అయినటువంటి ఫేమస్ బుక్స్ అండ్ ఆథర్స్ సంబంధించినటువంటి టోటల్ డేటా. సో ఇక్కడ బుక్స్ వాటి యొక్క ఆథర్స్, బుక్స్ వాటి యొక్క ఆథర్స్ సంబంధించినటువంటి డేటా. సో ఇక్కడ దాకా మనకు ఆ యొక్క టోటల్ డేటా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు ఫార్ట్స్ అంటే కోటలకు సంబంధించినటువంటి డేటా. సో ఈ విధంగా మీకైతే ఆ యొక్క బుక్స్ అండ్ ఆథర్స్ సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్ డేటా అయితే రావడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి. ఇవన్నీ కూడా ప్రాపర్గా ప్రిపేర్ అయితేనే మీరు ఎగ్జామ్లో మంచిగా స్కోర్ అయితే తెచ్చుకోగలరు. అండ్ దాంతోపాటు మనం ఇక్కడ సబ్ టాపిక్ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ ఎ లాట్ ఫర్ ద కాంపిటేటివ్ వర్షన్. ఓకే, అండ్ ఇప్పుడు మనం రిమైనింగ్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇక్కడ నుంచి ఆ యొక్క టోటల్ డేటా అయితే గ్యాదర్ చేసుకోండి. సేమ్ అదే కంటెంట్ ఇక్కడ తెలుగు మీడియంలో కూడా అందుబాటులో ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మరాఠీలో భగవద్గీత యొక్క మొట్టమొదటి వివరణాత్మకమైనటువంటి వ్యాఖ్యానం ఎవరిచే చేయబడింది? సో ఇక్కడ కనిపిస్తుంది భగవద్గీత సంబంధించినటువంటి మరాఠీ వర్షన్లో మనకి ఒక ఎవరు చేయడం జరిగిందంటే దట్ ఈస్ నన్ అదర్ దాన్ జ్ఞానేశ్వర్. ఓకే, జ్ఞానేశ్వర్ లేదా భవార్ద పీఠిక అని పిలువబడేటటువంటి ఒక జ్ఞానేశ్వరికి సంబంధించినటువంటి డేటా అనేది 1290లో మరాఠీ సాధువు అండ్ విధంగా కవి సంత్ జ్ఞానేశ్వర్ ద్వారా రచించినటువంటి భగవద్గీత యొక్క మరాఠా యొక్క వ్యాఖ్యానం. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్ వాజ్ రిటన్ బై రాజా రామ్మోహన్ రాయ్? సో ఈ కింద వాటిలో ఈ పుస్తకాన్ని మనకు రాజా రామ్మోహన్ రాయ్ రాయడం జరిగింది. సో రాజా రామ్మోహన్ రాయ్ రాసినటువంటి పుస్తకం వచ్చేసరికి మనకు గిఫ్ట్ ఆఫ్ మోనోథీస్. ఓకేనా, గిఫ్ట్ ఆఫ్ మోనోథీస్. సో ఇది మనకు బెంగాలీ భాషలో రాయడం జరిగింది 1809లో. ఓకే, అండ్ అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ రచించినటువంటిది మనకు అక్కడ గ్లిమ్స్ ఆఫ్ ది వరల్డ్. ఇది జవహర్లాల్ నెహ్రూ రచించినటువంటిది. ది ఆర్కిటిక్ హోమ్ ఇన్ ద వేదాస్ అండ్ అదేవిధంగా ఆల్ మెన్ ఆర్ బ్రదర్స్ అనేటటువంటి దాని
కృష్ణకుపాల అని అయితే రాయడం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించినటువంటి టోటల్ డేటా అంటే ప్రజెంట్ మనం డిస్కస్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్తో పాటు ఇకపై డిస్కస్ చేయబడినటువంటి కంటెంట్ మొత్తం కూడా మన యొక్క స్ట్రాటజిక్ మిస్లేనియస్ సెక్షన్ సంబంధించి 6000+ టీసీఎస్ క్వశ్చన్స్ దాంట్లో అందుబాటులో అయితే ఉండడం జరిగింది ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో. దీనిలో ఆ యొక్క టోటల్ డేటాని ప్రాపర్గా ఉపయోగించుకోండి. ఓకేనా? వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి మీకు అయితే అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇస్ ద రైటర్ ఆఫ్ ద హిందీ ప్లే ఆధే అధూరే? ఓకే, సో ఈ యొక్క ఆధే అధూరే ఏ ప్లే ఇన్ 2 యాక్ట్స్ అనేటటువంటి ఈ యొక్క హిందీ నాటకాన్ని రచించినటువంటి రచనకర్త ఎవరు అంటే మోహన్ రాకేష్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మోహన్ రాకేష్. ఓకే, సో 1950లో హిందీ సాహిత్యంలో నాయక్ కహాని సాహిత్య ఉద్యమానికి మార్గదర్శకుల్లో ఒకరి యొక్క మోహన్ రాకేష్. ఇతన అధే అధూరే అండ్ లహరన్ కే రాజన్స్ అండ్ అద్భుతంగా నా ఆనే వాలా కల్, ఆషాద్ కా ఏక్ దిన్ అనేటటువంటి అనేక నాటకాలు అండ్ అద్భుతంగా నవలలు కథలు రాయడం జరిగింది. ఆషాద్ కా ఏక్ దిన్ అనేటటువంటిది మనకు 1959లో ఉత్తమ నాటకానికి సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా రావడం జరిగింది ఈ యొక్క మోహన్ రాకేష్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్స్ ఈస్ ఆథరైజ్డ్ బై మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్? సో అబుల్ కలాం ఆజాద్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ద్వారా రచించినటువంటి పుస్తకం ఏంటిది? ఇండియా విన్స్ ఫ్రీడమా, వింగ్స్ ఆఫ్ ఫైరా, వి ద పీపుల్ లేకపోతే గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్? గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనేది అరుంధతి రాయ్కి సంబంధించింది. సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చరికి ఇండియా విన్స్ ఫ్రీడమ్. సో అబుల్ కలాం ఆజాద్ సంబంధించినటువంటి అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి పుస్తకం మనకి యొక్క ఇండియా విన్స్ ఫ్రీడమ్. అండ్ అదేవిధంగా మనకు భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు ఆయన యొక్క వ్యక్తిగత అనుభవాలు ఇందులో రాయడం జరిగింది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్స్ వాజ్ రిటన్ బై విష్ణు శర్మ? సో ఈ కింది వాటిలో విష్ణు శర్మ రాసినటువంటి పుస్తకం ఏంటిది? విష్ణు శర్మ అంటే మనకు గుర్తుకొచ్చేది చిన్నపిల్లల కథలైనటువంటి పంచతంత్రం. ఓకేనా? పంచతంత్రం అయితే ఉండడం జరుగుతుంది. మరి ఇండిగా ఎవరు రాయడం జరిగింది? మెగస్తనిస్ రాయడం జరిగింది. అండ్ అదేవిధంగా అర్థశాస్త్రాన్ని ఎవరు రచించాడు? కౌటిల్యుడు రచించాడు. రాజతరహాన్ని కల్హనుడు రచించడం జరిగింది. ఓకే, ఇది పంచతంత్రానికి సంబంధించినటువంటి డేటా. హూ వ్రోట్ ద ప్లే ముద్ర రాక్షస? సో ముద్ర రాక్షస అనేటటువంటి నాటకాన్ని ఎవరు రచించారు? ముద్ర రాక్షసాన్ని రచించింది విశాఖ దత్తుడు. ఓకేనా? విశాఖ దత్తుడు ముద్ర రాక్షసాన్ని అయితే రచించడం జరిగింది. ఇది ఒక సంస్కృత భాష నాటకం. ఇది రాజు అయినటువంటి చంద్రగుప్త మౌర్యుడు భారతదేశంలో అధికారం వచ్చిన తర్వాత ఆ యొక్క అధికారానికి సంబంధించినటువంటి డేటా అయితే వివరిస్తుంది. అండ్ అదేవిధంగా రిమైనింగ్ ఆప్షన్స్ కన్నా తీసుకుంటే సోమదేవుడు కన్నా తీసుకుంటే కత్రి చానగర్ అనేటటువంటిది కత్రి చానగర్. అండ్ అదేవిధంగా కాళిదాసు కనుక తీసుకున్నట్లయితే రఘువంశం లేకపోతే అభిజ్ఞాన శాకుంతలం. అండ్ అదేవిధంగా బోధయాన్ లేదా బోధయానుడు కనుక తీసుకుంటే తుల్బచు తార అండ్ అదేవిధంగా శ్రోత సూత్ర అనేటటువంటి పుస్తకాలు అయితే రచించడం జరిగింది. అండ్ అదేవిధంగా ఆర్ఆర్బి 2025 బేస్ పైన ఇండియన్ పాలిటీ సంబంధించినటువంటి షిఫ్ట్ల వారిగా సాలిడ్ క్వశ్చన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో. వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి ఒక టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోండి. నేమ్ ద క్రియేషన్ ఆఫ్ దేవకి నందన్ ఖాత్రి విచ్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద ఫస్ట్ అథెంటిక్ వర్క్ ఆఫ్ ప్రోస్ ఇన్ హిందీ? సో దేవకి నందన్ ఖత్రి సృష్టి పేరు ఏమిటి? దీనిని హిందీలో మొదటి ప్రామాణిక గద్య రచనగా పరిగణించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా దేవకి నందన్ సంబంధించినటువంటి ఖత్రికి సంబంధించి ఏంటిది? చంద్రకాంత. సో చంద్రకాంత. సో మీకు అందుకే ఈ యొక్క ఇమేజెస్ కి మనకి ఎక్కువ టైం పట్టింది. ఓకే, సో ఇక చంద్రకాంత అనేది ఈ యొక్క ఎపిక్ ఫ్యాంటసీ యొక్క హిందీ నవల చంద్రకాంత అనేది దేవకి నందన్ రచించడం జరిగింది. నౌహర్ మరియు విజయగర్ అనేటటువంటి 2 రాజ్యాల మధ్య జరిగేటటువంటి యుద్ధం కలహాల నేపథ్యంలో సాగేటటువంటి శాశ్వత ప్రేమ కథ యొక్క చంద్రకాంత. దుర్గేష్ నందిని వాజ్ రిటర్న్ బై? సో ఇక దుర్గేష్ నందిని ఎవరు రచించారు? దుర్గేష్ నందిని కనుక తీసుకుంటే ఆప్షన్స్ లో ప్రేమ్చంద్, చందు మీనన్, రవీంద్రనాథ్ ఠాగూర్, బంకిం చంద్ర చటోపాధ్యాయ లేదా బంకిం చంద్ర చటర్జీ. సో దీన్ని రచించింది బంకిం చంద్ర చటర్జీ లేదా బంకిం చంద్ర చటోపాధ్యాయ. 1865లో భారతీయ రచయిత అయినటువంటి ఈ యొక్క బంకిం చంద్ర చటర్జీ ఈ యొక్క బెంగాలీ చారిత్రక శృంగార నవల అయితే రాయడం జరిగింది. హూ వ్రోట్ ద ఆథర్ ఆఫ్ లిటరసీ వర్క్ రత్నావళి? సో ఇక రత్నావళి అనేటటువంటి సాహిత్య రచన ఎవరు చేయడం జరిగింది? సో ఇక్కడ హర్షవర్ధనుడు, చాణక్యుడు, శూద్రకుడు, కాళిదాసు. చేసింది హర్షవర్ధనుడు ఈ యొక్క రత్నావళిని రచించింది. ఓకేనా? క్రీశకం 7వ శతాబ్దం చెందినటువంటి గొప్ప విశిష్ట భారతీయ పాలకుల్లో ఒకరిగా ఉన్నటువంటి యొక్క హర్షవర్ధనుడు యొక్క గ్రంథాన్ని అయితే రచించడం జరిగింది. 3 సంస్కృత గ్రంథాల రచయితగా పరిగణింపబడుతున్నాడు. అవి ఏంటి అంటే రత్నావళి, నాగానంద, ప్రియదర్శిక అనేటటువంటి 3 గ్రంథాలు. అండ్ అదేవిధంగా రైల్వే ఎగ్జామ్ స్పెషల్గా సైన్స్ న్యూమరికల్స్ అంటే సైన్స్ ప్రాబ్లమ్స్ సంబంధించినటువంటి టోటల్ డేటా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. షిఫ్ట్ల వారీగా ఫార్ములాస్ అండ్ దాంతోపాటు మీకు 1000+ నెంబర్ డేటా కూడా అందుబాటులో ఉంటుంది. వీటన్నిటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకుని వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ రోడ్ ద బుక్ హిందూ స్వరాజ్? సో ఇక హిందూ స్వరాజ్ అనేటటువంటి పుస్తకాన్ని ఎవరు రచించడం జరిగింది? ఇమేజ్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎవరి ఫ్రెండ్స్ హిందూ స్వరాజ్ అనేటటువంటి పుస్తకాన్ని రచించింది
దట్ ఈస్ నన్ అదర్ దెన్ మహాత్మా గాంధీ. ఓకే, మహాత్మా గాంధీ. హిందూ స్వరాజ్ అండ్ అదేవిధంగా నవజీవన్, యంగ్ ఇండియా, ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్, ఇవన్నీ కూడా మహాత్మా గాంధీ అయితే రాయడం జరిగింది. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ కనుక తీసుకుంటే ఇక్కడ సరోజిని నాయుడు కనుక తీసుకున్నట్లయితే ఈమె ది గోల్డెన్ త్రిషోల్డ్ అనేటటువంటి పుస్తకాన్ని, అండ్ అదేవిధంగా జవహర్ లాల్ నెహ్రూ కనుక తీసుకున్నట్లయితే డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లిమ్స్ ఆఫ్ ది వరల్డ్ హిస్టరీ, అండ్ అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ కనుక తీసుకుంటే ది ఇండియన్ స్ట్రగుల్ అనేది రాయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఫేమస్ అయినటువంటి ఇండియన్ హిస్టారికల్ పర్సన్స్ కనుక తీసుకుంటే అని బిసెంట్, కామన్ వీలు, న్యూ ఇండియా అనేటటువంటి పుస్తకాలను, రాజేంద్ర ప్రసాద్ కనుక తీసుకుంటే ఇండియా డివైడెడ్ అనేటటువంటి పుస్తకాన్ని, అండ్ అదేవిధంగా ఖుష్వంత్ సింగ్ కనుక తీసుకుంటే ట్రైన్ టు పాకిస్తాన్ అని, అబ్దుల్ కలాం ఆజాద్ కనుక తీసుకుంటే ఇండియా విన్స్ ఫ్రీడమ్ అని, గబర్ ఏ ఖతీర్ అని, అండ్ అదేవిధంగా ఇందిరాగాంధీ వచ్చేసరికి ఎటర్నల్ ఇండియా, మై ట్రూత్, ఇట్లాంటివన్నీ కూడా రాయడం జరిగింది. ఓకే, సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇండియా డివైడెడ్ ఈ యొక్క పుస్తకాన్ని రచించింది ఎవరు? సో ఇండియా డివైడెడ్ అనేటటువంటి పుస్తకాన్ని రచించింది డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, మొట్టమొదటి రాష్ట్రపతి కూడా. ఓకే, వెయిటింగ్ ఫర్ ఏ వీసా ఈజ్ హూజ్ ఆటోబయోగ్రఫీ. సో వెయిటింగ్ ఫర్ ఏ వీసా అనేది ఎవరి యొక్క ఆత్మకథ? సో అక్కడ మీకు ఇమేజ్ చూస్తే అర్థమైపోతుంది కదా ఎవరిది చెప్పండి. వెయిటింగ్ ఫర్ ఏ వీసా అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంబంధించినటువంటి. ఓకే, సో దిస్ ఇస్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ బిఆర్ అంబేద్కర్. ఆర్ఆర్బి 2025 బేస్ పైన ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి షిఫ్ట్ల వారికి మీకు ఇక్కడ సాల్వ్డ్ క్వశ్చన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ నుంచి ఒక టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోండి. ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ అండ్ అదేవిధంగా లేటెస్ట్ మెటీరియల్స్. సో ఇవి హిస్టారికల్ మెటీరియల్స్ అయితే ఇవి మీ కెరీర్ డిసైడ్ చేసినటువంటి మెటీరియల్స్. వీటి గురించి తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో వీటిలో ఉండేటటువంటి కంటెంట్ నేర్చుకోవడం అంతకంటే ఇంపార్టెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద నావెల్స్ రంగభూమి, గోదాన్, గబన్ అండ్ వరదాన్. సో ఇక్కడ గోదాన్, వరదాన్, రంగభూమి అండ్ అదేవిధంగా గబన్. సో ఇవన్నిట్లో ఏమున్నారు ఇక్కడ? ప్రేమ్చంద్ అండ్ ప్రేమ్చంద్. సో హూ ఈజ్ అవర్ ఆన్సర్? మున్షీ ప్రేమ్చంద్. ఓకే, ఇవన్నీ కూడా రచించింది ప్రేమ్చంద్. ఇవన్నీ కూడా హిందీ సాహిత్యంలో గొప్ప రచయిత అయినటువంటి ఒక మున్షీ చంద్ అయితే రాయడం జరిగింది. ఈయన అసలు పేరు వచ్చేసరికి ధన్పత్ రాయ్ శ్రీవాత్సవ. అండ్ ఇతని హిందీ సాహిత్య రంగంలో కింగ్ ఆఫ్ నవలాస్ అనేది పిలవడం జరుగుతుంది. అండ్ ఇతని యొక్క ముఖ్యమైనటువంటి సాహిత్య రచనలు కనుక తీసుకుంటే సేవా సదన్, ప్రేమాశ్రయం, రంగభూమి, నిర్మల, గబాన్, కర్మభూమి, గోదాన్, వర్ధన్, ఇవన్నీ కూడా ఇతనికి సంబంధించినటువంటి డేటా. ఓకే, చంద్రకాంత ప్రముఖ పురాణ ఫ్యాంటసీని రచించింది ఎవరు? సో ఇక చంద్రకాంతను రచించినటువంటి పర్సన్ మనకు దేవకి నందన్ ఖత్రి. ఓకే, దేవకి నందన్ ఖత్రి. సో ఇక్కడ మీకు టైటిల్ కనిపిస్తుంది కదా, దేవకి నందన్ ఖత్రి. ఓకే, ఈ యొక్క చంద్రకాంత అనేటటువంటి పుస్తకాన్ని రచించడం జరిగింది. సో ఈ యొక్క రచయిత ప్రముఖ క్రియేషన్ చెందినటువంటి దేవకి నందన్ ఖత్రా ఈ యొక్క చంద్రకాంత్ అనేటటువంటి పుస్తకాన్ని అయితే రాయడం జరిగింది. ఈమె దీంతో పాటు మరికొన్ని పుస్తకాలు కూడా రాయడం జరిగింది. అవి అప్కమింగ్ వచ్చేటటువంటి క్లాసెస్ మీకు కవర్ అప్ అవుతాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హూ రోట్ ద బుక్ వర్డ్స్ ఆఫ్ ఫ్రీడమ్, ఐడియాస్ ఆఫ్ ఏ నేషన్? వర్డ్స్ ఆఫ్ ఫ్రీడమ్, ఐడియాస్ ఆఫ్ ఏ నేషన్ అనే పుస్తకాన్ని ఎవరు రచించడం జరిగింది? వర్డ్స్ ఆఫ్ ఫ్రీడమ్, ఐడియాస్ ఆఫ్ నేషన్ అనేటటువంటి పుస్తకాన్ని మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అయితే రాయడం జరిగింది. భారతదేశంలోని 14 మంది గొప్ప నాయకుల యొక్క రచనలు, ప్రసంగాలను వివరించినటువంటి పుస్తకాల సమూహమే ఈ యొక్క గ్రంథం. ఈ యొక్క పుస్తకాన్ని భారతదేశం యొక్క 16వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రాయడం జరిగింది. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ యొక్క పుస్తకాన్ని అయితే రాయడం జరిగింది. హూ రోట్ పద్మావత్? సో ఈ యొక్క పద్మావత్ రాసినటువంటి రచయిత ఎవరు? పద్మావత్ని ఎవరు రాయడం జరిగింది? ఈ యొక్క పుస్తకాన్ని రచించినటువంటి పర్సన్ దట్ ఈస్ మాలిక్ మహమ్మద్ జైసీ. పద్మావతి అనేటటువంటి పుస్తకాన్ని రచించింది. సో ఇతను మనకు యొక్క 1477 నుంచి 1542 వరకు ఉన్నటువంటి యొక్క భారతీయ సూఫీ కవి. ఈయన యొక్క అవధి భాషలో యొక్క పుస్తకాన్ని రాయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇతని యొక్క ప్రధాన రచన వచ్చేసరికి మనకి ఒక పద్మావతి అనేటటువంటి ఇతిహాస కావ్యము. అండ్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ 2024 జనవరి 1 నుంచి 2025 జనవరి 1 వరకు, 2025 జనవరి 1 నుంచి 2025 మే 15 వరకు డేటా మీకు ఇక్కడైతే అందుబాటులో ఉంది. ఈ యొక్క టోటల్ డేటాని ప్రాపర్గా ఉపయోగించు. ద వెల్ నోన్ పోయం మేఘదూత వాజ్ రిటెన్ బై. సో ఇక మేఘదూతాన్ని రచించినటువంటి పర్సన్ ఎవరు? మేఘదూతాన్ని రచించింది కాళిదాసు. ఓకే, మేఘదూతాన్ని రచించింది కాళిదాసు. ఓకేనా. నిర్మల అనేది ఎవరు రాసినటువంటి కల్పిత నవల? సో నిర్మల అనేది మనకి ఒక ప్రేమ్చంద్. ఓకే, నిర్మల అనేటటువంటి. ద వరల్డ్స్ ఫస్ట్ హ్యాండ్ రిటన్ నీడిల్ బుక్ ఈజ్. సో ప్రపంచంలో మొట్టమొదటి చేతితో రాసినటువంటి సూది పుస్తకం ఏంటిది? దట్ ఈస్ మధుశాల. ఓకే, సో ఇది మనకు చేతి రాత అయినటువంటి సూది పుస్తకమైనటువంటి యొక్క
పీయూష్ గోయల్ రాసినటువంటి పుస్తకం మనకి ఒక మధుశాల. యాక్చువల్‌గా ఈ యొక్క పుస్తకాన్ని రచించినటువంటి పర్సన్ హరివంశ్ రాయ్ బచ్చన్. అండ్ అదేవిధంగా ఆర్ఆర్‌బీ జేఈ పాయింట్ యాప్‌లో కోర్స్ సంబంధించినటువంటి మెకానికల్ ఇంజినీరింగ్‌కి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి లింక్ నుంచి ఒక టోటల్ డేటా అనేది గ్యాదర్ చేసుకోండి. హూ రోట్ ద గ్రేట్ ఇండియన్ లిటరసీ వర్క్స్ మేఘదూత అండ్ అభిజ్ఞాన శాకుంతలం. మేఘదూతం మరియు అభిజ్ఞాన శాకుంతలం అనేటటువంటి గొప్ప భారతీయ సాహిత్య రచనలను ఎవరు రచించడం జరిగింది? మేఘదూతాన్ని, అభిజ్ఞాన శాకుంతలం ఈ రెండింటిని కూడా మనకు రచించింది ద లెజెండరీ మనకి ఒక లెజెండరీ పోయిట్ మనకి ఒక కాళిదాసు. అండ్ అదేవిధంగా మనకు వీటికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి డేటా గురించి డిస్కస్ చేద్దాము. ముద్ర రాక్షసాన్ని కనుక తీసుకున్నట్లయితే మనకు విశాఖదత్తుడు, రాజతరంగాన్ని కల్హానుడు రచించడం జరిగింది. వాత్సాయనుడు కనుక తీసుకుంటే కామసూత్రాన్ని, అమోఘ వర్షుడు వచ్చేసరికి ప్రశ్నోత్తర మాలిక. అండ్ అదేవిధంగా భాసుడు కనుక తీసుకుంటే స్వప్న వాసవ దత్తం అనేటటువంటి పుస్తకాన్ని రచించడం జరిగింది. అశ్వఘోషుడు కనుక తీసుకున్నట్లయితే బుద్ధ చరిత్రను రచించడం జరిగింది. భరతుడు నాట్య శాస్త్రాన్ని రచించడం జరిగింది. ఆల్రెడీ మనం ప్రీవియస్ గానే ఈ యొక్క డాన్సెస్ గురించినటువంటి డేటాలు డిస్కస్ చేసుకున్నాము. మేఘదూతాన్ని అండ్ అదేవిధంగా మనకి యొక్క అభిజ్ఞాన శాకుంతలంతో పాటు రఘువంశాన్ని, విక్రమోర్వశీయం అనేటటువంటి పుస్తకాలను కూడా కాళిదాసు అయితే రచించడం జరిగింది. అమరసింహ కనుక తీసుకుంటే అమరకోశ అనేటటువంటి పుస్తకాన్ని, అండ్ అదేవిధంగా మనకి ఒక ఆర్యభట్ట కనుక తీసుకుంటే మూల్య సిద్ధాంతాన్ని, ఆర్యభట్ట అనేటటువంటి పుస్తకాలని, విష్ణు శర్మ కనుక తీసుకుంటే పంచతంత్రాన్ని, అండ్ అదేవిధంగా మెగస్తనిస్ కనుక తీసుకున్నట్లయితే ఇంటికాని, కౌటిల్యుడు అర్థశాస్త్రాన్ని, చరకుడు చరక సంహితను, రెండో భాస్కరుడు వచ్చేసరికి లీలావతి పరిణయాన్ని, హర్షవర్ధనుడు హర్ష చరిత్రను, కాదంబరి అండ్ అదేవిధంగా నాగానంద రత్నావళి వీటన్నిటిని రచించడం జరిగింది. ఓకే, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనుకోండి. అండ్ నెక్స్ట్ ఈ కింద వాటిలో కాళిదాసు రచన ఏంటిది? కుమార సంభవం ఏంటిది? వాట్ ఈస్ అవర్ ఆన్సర్? కుమార సంభవాన్ని రచించడం జరిగింది. ఆప్షన్ ఏ. హూ రోట్ ద ఫేమస్ బంగ్లా నావెల్ పథర్ పంచేలి? సో ఇక పథేర్ పంచాలి అనేటటువంటి ప్రముఖ బెంగాల్ నవలని ఎవరు రచించడం జరిగింది? ఎవరు పథేర్ పంచాలి? ఎవరు? విభూతి భూషణ్ బందోపాధ్యాయ. విభూతి భూషణ్ బందోపాధ్యాయ ఇతని యొక్క బెంగాల్ రచయిత అండ్ అదేవిధంగా నవల రచయిత కూడా. పథేర్ పాంచాలి అనేటటువంటి ఇతిహాసంతో ఇతనైతే ప్రసిద్ధి చెందడం జరిగింది. అండ్ ఈ యొక్క స్టోరీ ఆధారంగా ప్రముఖ సినీ దర్శకుడైనటువంటి సత్యజిత్ రే ఒక చిత్రాన్ని కూడా నిర్మించడం జరిగింది. రాజతరంగిణి రచించింది ఎవరు? రాజతరంగిణి ఎవరు రచించండు? కల్హనుడు. కల్హనుడు రాజతరంగిణిని రచించాడు. కాబట్టి ఈ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది కాశ్మీర్ చరిత్రను అద్భుతంగా చిత్రీకరించినటువంటి కల్హనుడు రాసినటువంటి పుస్తకమే యొక్క రాజతరంగిణి. కల్హనుడు లోహర బాలకుడైనటువంటి యొక్క హర్షుడైతే పోషించడం జరిగింది. ఓకే, ఈ కింది వాటిలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రాసినటువంటి పుస్తకం ఏమిటి? సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈజ్ ఎ ఫార్మర్ ఇండియన్ ప్రెసిడెంట్. అబ్దుల్ కలాం రాసినటువంటి ముఖ్యమైనటువంటి పుస్తకాల్లో ద లైఫ్ ట్రీ. ఓకే, ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో అది ఒకటి. ఈ 2005లో అయితే పబ్లిష్ అయితే అవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా మనకి ఒక భారతదేశానికి సంబంధించి అండ్ అదేవిధంగా దాని యొక్క సంస్కృతి పట్ల అబ్దుల్ కలాం గారికి ఉన్నటువంటి గాఢమైనటువంటి ప్రేమని తెలియజేయడం జరుగుతుంది. భగవంతుని పట్ల, ఈ మాతృభూమి పట్ల మనకు ఆయనకు ఉన్నటువంటి భక్తితో పాటు మానవత్వం పట్ల ఆయనకు ఉన్నటువంటి భక్తిని కూడా ఆయన యొక్క కవితలో ప్రత్యేకంగా అయితే వ్యక్తపరచడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఆర్ఆర్బీ 2025 బేస్ పైన కంప్యూటర్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఇక్కడైతే ఇంగ్లీష్ మీడియంలో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ నుంచి ఒక టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోండి. ఈ కింది వాటిలో మున్షి ప్రేమ్చంద్ రాసినటువంటి పుస్తకం ఏమిటి? మున్షి ప్రేమ్చంద్ కామాయని, యమ, చిదంబర లేకపోతే సేవా సదన్. సేవా సదన్. సో ఇక సేవా సదన్ అనేది మున్షి ప్రేమ్చంద్ యొక్క మొదటి నవల. అండ్ అదేవిధంగా ఇతను ఫస్ట్ ఉర్దూలో ఇక బాబరే ఈ హుస్నుగా రాయడం జరిగింది. తర్వాత దాన్ని హిందీ వర్షన్ లో మొదటిసారిగా రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క సేవా సదన్ అనేటటువంటి. విభిన్న విషయాలపై శాస్త్రీయ సమాచార సేకరణ బృహత్ సంహితను ఎవరు రచించడం జరిగింది? ఈ యొక్క బృహత్ సంహితను ఎవరు రచించడం జరిగింది? క్లియర్ గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఎవరు? వరాహమిహిరుడు. ఓకే, వరాహమిహిరుడు బృహత్ సంహితను అయితే రాయడం జరిగింది. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. ఇతను గుప్తుల కాలానికి చెందినటువంటి ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త యొక్క వరాహమిహిరుడు. అండ్ దాంతోపాటు ఇతని యొక్క గణిత శాస్త్రవేత్త కూడా. ఇతను రచించినటువంటి 2 ప్రధాన రచనలుగా తీసుకుంటే పంచ సిద్ధాంత, బృహత్ సంహిత. అండ్ ఈ యొక్క పుస్తకాలలో మేజర్ ఇతను జ్యోతిష్యం గురించి, గ్రహాల కదలికల గురించి, గ్రహణాల గురించి, వాస్తుశిల్పాల గురించి, వివాహం గురించి, వ్యవసాయం లాంటి విషయాలన్నీ కూడా పేర్కొనడం జరిగింది. గీతాంజలి కవితా సంకలనం యొక్క రచయిత ఎవరు? సో గీతాంజలి అనేటటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరు? ద లెజెండరీ పోయిట్ రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, మీ యొక్క స్కూల్ డేస్ లో కూడా చదువుకునే ఉంటారు గీతాంజలి సంబంధించినటువంటి
డేటా. సో దీనికైతే నోబెల్ బహుమతి అయితే రావడం జరిగింది. యునెస్కో ప్రాతినిధ్య రచనల సేకరణలో కూడా ఇది భాగం. ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ వాజ్ రిటన్ ఆన్ ద లైఫ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సనాలిటీ. సో సత్యంతో నా ప్రయోగం అనేటటువంటి ఏదైతే స్టోరీ ఉందో ఆ యొక్క స్టోరీ అనేది ఏ వ్యక్తి జీవితంపై రాయబడింది? ఏ వ్యక్తి యొక్క జీవితంపై రాయబడింది? మహాత్మా గాంధీ యొక్క జీవితంపై ఆధారపడింది. ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూ, ఎంకే గాంధీ. ఓకే, ఎంకే గాంధీ. ఓకేనా. సో ఈ యొక్క పుస్తకాన్ని ఇతను బాలి నుంచి 1921 వరకు ఆయన జీవితాన్ని కవర్ చేసి రాసినటువంటి ఆత్మకథ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్. ఓకే. అండ్ అదేవిధంగా ఎన్టీపీసీ పాయింట్ ఆఫ్ సిబిటి టెస్ట్ సిరీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నేను గ్రాండ్ టెస్ట్లతో పాటు ఒక ఫ్రీ మార్క్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక ఫ్రీ మార్క్ టెస్ట్ రాయండి. నచ్చితే ఒక 10 గ్రాండ్ టెస్ట్లకు సంబంధించి డేటాను గ్యాదర్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన యొక్క శ్రీనివాస్ మీకు యాప్ నుంచి ఒక కంటెంట్ మొత్తాన్ని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. తెలుగు మీడియంలో మీకు ఒక టోటల్ డేటా అందుబాటులో ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడతో యొక్క క్లాస్ ఫినిష్ చేద్దాం. నెక్స్ట్ వీడియో దీని యొక్క కంటిన్యూషన్ క్లాస్తో పాటు మరికొన్ని బిట్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియో మనకు నేడుతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.